హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. ఈరోజు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి. చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తాను. ఈ కర్రీతో మీరు భోజనం చేయడం స్టార్ట్ చేశారంటే చాలా తృప్తిగా కడుపు నిండా భోజనం చేస్తారు. అంత కమ్మగా, టేస్టీగా ఉంటుంది. రండి రెసిపీ చూద్దాం. ఫస్ట్ 4 కోడిగుడ్లను తీసుకొని చక్కగా ఉడకపెట్టుకొని వాటికి ఘాట్లు పెట్టుకుంటున్నానండి. మీరు మీకు కావాల్సినన్ని ఎగ్స్‌ని ఉడికించుకొని మీకు నచ్చిన విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో ఘాట్లు పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసి లో ఫ్లేమ్‌లో నెమ్మదిగా కదుపుతూ వాటిని ఫ్రై చేసుకోండి. వీటిని కాసేపు ఫ్రై చేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే అవి రబ్బర్‌లలా తయారవుతాయి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చి అండ్ 2 పెద్ద ఉల్లిపాయలను కూడా చిన్నగా తరుక్కొని వేసుకొని వీటిని ఫ్రై చేయండి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 టమాటాలను చిన్నగా తరుక్కొని వేసుకోండి. ఈ టమాటాలను లో ఫ్లేమ్‌లో చక్కగా మగ్గించండి. చూశారు కదా! టమాటాలు చక్కగా మగ్గిపోయాయి. టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత ఇందులో నేను 2.5 టీ స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మీరు వద్దు అనుకుంటే 2 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది. ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేశాను. అండ్ హాఫ్ టీ స్పూన్ జీరా మెంతి పౌడర్ కూడా వేసుకోండి. ఈ జీరా మెంతి పౌడర్ మన కర్రీకి చక్కని రుచినిస్తుందండి. పులుసు కర్రీలలో జీరా మెంతి పౌడర్ వేయడం వలన కర్రీ టేస్ట్‌గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడు ఎలాంటి పులుసు కర్రీలు చేసినా కూడా అందులో జీరా మెంతి పౌడర్ చిటికెడు వేయడం మర్చిపోవద్దు. ఈ విధంగా మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నానండి. ఆ చింతపండు రసాన్ని ఇందులో వేస్తున్నాను. చింతపండు రసం వేశాక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఉందా లేదా చూసుకొని కావాలనుకుంటే మరికొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేనిక్కడ ఒక మీడియం సైజ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని పులుసుని కాసేపు మరిగించండి. ఈ పులుసు 2, 3 నిమిషాలు చక్కగా మరిగిన తర్వాత ఇందులో నేను 1 టీ స్పూన్ బెల్లం వేస్తున్నానండి. మీరు బెల్లం వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ పులుసు కర్రీలలో చిటికెడు బెల్లం వేయడం వలన రుచి కమ్మగా ఉంటుంది. ఇందులోనే మనం ఫ్రై చేసుకున్నటువంటి కోడిగుడ్లను కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని 4, 5 నిమిషాలు మరిగించండి. చూస్తున్నారు కదా! మన పులుసు చక్కగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో చివరగా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ కర్రీని నేను చెప్పిన విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.